ఏదో ఒక పని చేసుకుని ఏదో ఒక ఉద్యోగాలు చిన్నది కానీ పెద్దది కానీ చిన్న పని కానీ పెద్ద పని కానీ మనం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. అవునా అండి? అవునా కదా? మరి ఈ జీవితం శరీరం సంబంధించిన జీవితం ఎల్లకాలం ఉండదు, ఏదో ఒక రోజున ముగిసిపోద్ది. అవునా కదా? శరీరం ఎప్పుడూ ఉంటుందండి? శరీర జీవితం ఎప్పుడైనా ఉంటుందా? నిరంతరం ఉంటుందా? ఉండదుగా. శాశ్వతంగా ఉంటుందా? ఉండదుగా. పుడతారు, చనిపోతారు. పుట్టుట గిట్టుట కొరకే. మరి దేవుడు కృపామయుడు కాబట్టి ప్రియులారా, ఆయన పరలోక ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. భూలోక ఆశీర్వాదాలే కాదు, పరలోక ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం.